మెట్రో ఉదయం మీడియా గ్రూప్స్ 13వ వార్షికోత్సవం సందర్భంగా చైర్మన్ కు డిప్యూటీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత ఎరోజు వెంకటాచారి ఈ సందర్భంగా మాట్లాడుతూ మీడియా రంగంలో సరైన గుర్తింపు తెచ్చుకుంటూ ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్న మీడియా మెట్రో ఉదయం అని కొనియాడారు. మీడియా రంగంలో ఉన్నతంగా మరింత ఎదగాలని మెట్రో ఉదయం ప్రసారాలు దేశవ్యాప్తంగా ప్రసారం కావాలని కోరారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ తన ఛాంబర్లో శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వరంగల్ మెట్రో ఉదయం శ్రీనివాస్, సిటీవీ ఇన్ఛార్జి మహేష్, స్టూడియో యాంకర్ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. మెట్రో ఉదయం గ్రూప్ మీడియాకి స్వాగతం. నేను మీ శ్రావ్య. ఈ రోజు మనం హైదరాబాద్లోని నాగోల్లో ఉన్నాం. ఎరోజు వెంకటాచారి గారి వద్ద ఉన్నాం. వారు ప్రముఖ సినీ నిర్మాత, రియల్టర్, బిల్డర్ గారు. మరి వారి మాటల్లో అసలు మీడియా అంటే ఏంటి, మీడియా పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇక్కడ రీసెంట్ స్టార్ట్ చేసింది కదా. ఇప్పుడు రీసెంట్లీ ఆఫీస్ ఎక్కడ కూడా కింద రాంతం ఒకటి బయట చూపిస్తారండి. ముందుగా మెట్రో ఉదయం గ్రూప్ ప్రేక్షకులకు మరియు సిబ్బందికి, మా మిత్రులు అయినటువంటి చైర్మన్ ఎల్ఎన్ గారికి మరియు డిప్యూటీ చైర్మన్ మా మిత్రులు ఓదెల సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పత్రికా రంగం, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనప్పటికీ కూడా ఈరోజు సామాన్య ప్రజల యొక్క అవసరాలను ప్రభుత్వానికి చేరవేస్తూ, ప్రభుత్వం చేసిన కార్యకలాపాలని ప్రజలకు చేరవేస్తూ, ఫోర్త్ ఎస్టేట్గా, ముఖ్యంగా మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే సహజమైన ఉన్నతమైనటువంటి ఒక వ్యాపారము, స్థిరాస్తి అంటాము. అదేవిధంగా ఫోర్త్ ఎస్టేట్ అనేది ఈరోజు చాలా తరతరాల నుండి కూడా ప్రజలకి ఎంతో చేరువగా ఉంటూ ప్రభుత్వం చేసిన కార్యకలాపాలని ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి పత్రికా రంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జూన్ 9th 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మెట్రో గ్రూప్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ యొక్క కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశం అంతటా విస్తరింపజేయాలని, మీరు ఇప్పటివరకు గడించిన మంచి కీర్తిని ఇంకా దీన్ని 10ంతలుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క మీడియా రంగంతో అనునిత్యము సత్సంబంధం కలిగినటువంటి ప్రొఫెషన్లో నేను ఉన్నాను. సినీ రంగంలో కూడా నేను చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి నాకెంతో చేదోడు వాదోడుగా ఉంది మీడియా రంగం.